ఓం శ్రీ మహాగణాధిపతే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమతే రామానుజాయ నమ. ఓం శ్రీ గోదాదేవ్యే నమ. ఓం శ్రీ మాత్రే నమ. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు మనం వినబోయే విషయం ఏంటంటే తిరుప్పావేలు 4వ పాసురం గురించి అయితే విందాం. దాని తాత్పర్యము ప్రవచనం గురించి అయితే విందాం. అమ్మవారు ఈ రోజున మనకి ఏం తెలియజేస్తున్నారు, తెల్లవారుజామునే గోపికల్ని ఏ విధంగా పాసురం పాడి ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు ప్రవచనంలో అయితే మనము విందాం. ముందుగా పాసురం గురించి అయితే విందాం. ஆண்டாள் திருவர்களே சரணம். ஆழிமலை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆள் உள்புக்கு முகந்து கொடு ஆர்த்து ஏறி ஊழி முதல்வனு ரவம் போல் மெய் கருத்து பாளியந்தோளுடை பற்பனாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்று அதிரிந்து தாளாதே சாங்க முதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் మార్గళి నీరాడ మగిళిందు ఏలోరేంబావాయ్. పాసురం 4వ పాసురం గురించి అయితే విన్నాం కదా. ఇప్పుడు దాని తాత్పర్యము ప్రవచనం గురించి అయితే విందాము. గోపికలు తమ వ్రతముచే లోకమంతయు పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని కోరుకున్నారు. తన వ్రతమునకు స్నానము ప్రధానము కావున స్నానము చేయుటకు అనుగుణంగా జలమును సమృద్ధిగా ఉండవలెను అని భావించినారు. ఈ వ్రతమునకు ఫలముగా అనుకుని వేరే వాటిని ఆశ్రయించక భక్తితో భగవంతుని వినయ విధేయత కలిగి ఉన్నారు. వానదేవుని ఈ పాసురంలో ప్రార్థిస్తూ ఉన్నారు. మరి ఈ పాసురంలో ఎలా అడుగుతున్నారో తెలుసుకుందాం. తాత్పర్యం విందాము. ఓ పర్జన్య దైవమా, వర్షమును కురిపించుటలో లోభత్వమును జోపకము. నీవు సముద్రంలోని నీటినంతను కడుపు నిండుగా త్రాగుము. అటు పిదప నీవు పైకెగసి సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ శరీరమునకు ఆ నలుపు రంగు అద్దుకునుము. స్వామి కుడి చేతి యందున్న సుదర్శన చక్రం వలె మెరయును. సుదర్శన చక్రం వలె మెరుయుము. ఎడమ చేతిలోని పాంచజన్య శంఖము వలె గంభీరంగా గర్జించుము. స్వామి సారంగమును ధనస్సు నుండి వెడలే అవిరళ సారలుగా వర్షధారలను కురిపించుము. మేమందరము ఈ వర్షధారలలో స్నానమాడదము. లోకము సుఖించునట్లు వర్షించుము. మా వ్రతమును నిరాటంకముగా చేసుకొనుటకై ఇక ఈ వ్రతము ఆలసింపక వెంటనే వర్షింపుము స్వామి. గంభీరమైన స్వభావము కలవాడైన వర్షము కురియునట్టి ఓ మేఘ దైవతమా, నీవు వర్ష జలమును గ్రహించు దాతృత్వములో ఏమాత్రము సంకోచము చూపించవు. గంభీరమైన సముద్రము మధ్యలోనున్న నీటినంతను బాగుగా త్రాగి గర్జించి ఆకాశమునంతను వ్యాపింపచేయును. సమస్త జగత్తులకు కారణమైన శ్రీమన్నారాయణుని శరీరం వలె దివ్యమైన నల్లని స్వరూపమును ధరించి ఆ భగవంతుని సుందర విశాల దీర్ఘ బాహువుల జంటలో కుడి చేతి అందలి చక్రాయుధము వలె మెరియుచు ఎడమ చేతి అందలి శంఖము వలె మధుర గంభీరముగా ఉరిమి ఆ భగవంతుని సారంగమను ధనస్సు నుండి వెడలి వచ్చు బాణముల వలె వర్షాధారలు లోకమంతను సుఖింపజేయునట్లును మేము సంతోషంతో మార్గశేష స్నానము చేయునట్లు వర్షించు అని ఆండాళ్ళమ్మ ఈ పాసురంలో ప్రార్థించుచున్న వర్షం కోసం మేఘునికి విన్నపం. ఓ వానదేవుడా, మేము చెయ్యబోవు ఈ వ్రతానికి నీరు చాలా అవసరం. ఆ నీటిని నీవు సమృద్ధిగా కురిపించవలసింది. మరి నీళ్లు నీకెక్కడి అంటావా? సముద్రానికి వెళ్ళి సముద్రంలోని నీళ్లను గొంతు వరకు తృప్తిగా తాగి గర్జిస్తూ నింకికెగురు. విష్ణువు యొక్క నల్లని శరీరం వలె నీవును
నల్లని ఛాయను పొందు. జలది సాయి ధరించిన చక్కర కాంతి వలె మెరుపులతోనూ శంఖధ్వని వలె ఉరుములతోనూ సార్గము నుండి వెలువడిన తీవ్రమైన శరంపర వలె సంతత వర్షధారలతో లోకాన్ని ఆనందించేటట్లు వర్షించు. గోవిందుని పొందుగోరు మేమంతా ఈ మార్గశిర మాసంలో నీట జల్లులాడి వ్రతం ఆచరిస్తాం. భావం ఏంటంటే, గంభీర స్వభావుడా, వరుష నిర్వాహకుడా, ఓ పర్జన్యదేవా, నీవు దాతృత్వంలో చూపు ఔదార్యమును ఏ మాత్రమును సంకోచింపచేయకము. గంభీరమగు సముద్రంలో మధ్యకు పోయి ఆ సముద్ర జలమంతమును నీవు పూర్తిగా త్రాగి గర్జించి ఆకాశమున వ్యాపించి సర్వ జగత్కారణ భూతుడగు శ్రీమన్నారాయణుని దివ్య విగ్రహం వలె శ్యామల మూర్తివై ఆ పద్మనాభుని విశాల సుందర బాహుయుగళిలో దక్షిణ బాహువునందలి చక్రము వలె మెరిసి ఎడమ చేతిలోని శంఖము వలె ఉరిమి స్నాగ్నమును ధనస్సు నుండి విడిచిన బాణముల వర్షమా అనునట్లు లోకమంతియు సుఖించినట్లు మేము సంతోషముతో మార్గశిర స్నానము చేయునట్లు వర్షింపుము. అవతారికలో చెప్తున్న సర్వ వ్యాపకుడైన త్రివిక్రముని వ్యాపకత్వాన్ని ఎరిగి ఆ పురుషోత్తముని కొలిచిన కలిగే ఫలితాలను గురించి 3వ పాసురంలో గోదాదేవి వెల్లడించింది. అట్టి పరమాత్ముని ఏ మరిక భక్తితో పూజించే శక్తియుక్తులు కావాలనన్న ముందు శారీరక శుద్ధి, ఆపై అంతర్శుద్ధి అవసరం కదా. అందుకే బాహ్య శుద్ధి కొరకు గోదాదేవి వర్షదేవుడైన పర్జున్ని ప్రార్థించి వ్రతాంగమైన స్నానానికై వర్షించమని కోరుతూ ఉన్నది పాసురంలో. గోపికలు తమ వ్రతంచే లోకమంతటను పాడి పంట సమృద్ధిగా ఉండవాలని కోరింది. తన వ్రతమునకు స్నానము ప్రధానము కనుక ఆ స్నానము చేయుటకు అనుగుణముకు జలము సమృద్ధిగా ఉండవలనని భావించిరి. వీరు కృష్ణ భగవానుడే ఉపాయము ఫలము అని నిశ్చయించుకొని ఇతరమైన వారిని వేనిని ఆశ్రయింపని వారు ఇట్లా అనన్య భక్తితో పరమాత్మను ఆశ్రయించిన వారి వద్ద భగవానుని వద్ద వినయ విధేయతలతో వెలిగినట్లు దేవతలందరూ ఆజ్ఞావశవర్తులై యుందురు. మనిషిగా తీర్చిదిద్దే వ్రతం ఇది. మానవ జన్మకు సాఫల్యాన్ని ప్రసాదించేది ధనుర్మాస వ్రతం. మనలో కోరిక అంటూ కలిగితే చాలు, ప్రకృతిలోని శక్తులంతా సహకరిస్తాయి, దేవతలంతా సహకరిస్తారు. మొదటగా మనకు భగవంతుని తత్వాన్ని వివరించింది ఆండాళ్ తల్లి. ఈ దివ్యత్వాన్ని నారాయణ అని అంటారు. ఈ తత్వాన్ని మనం ఏ రూపంలో అయినా గుర్తించవచ్చు. వేదవ్యాస భగవాన్ కుమారుడు శిశుకుడు ఇట్లా అంతటా దైవాన్ని దర్శించుకునేవాడట. దేనిపై పెద్దగా వ్యామోహం లేనివాడంటచే అలా వెళ్ళిపోతుంటే పుత్రవ్యామోహంచే వేదవ్యాసుడు అతని వెంట పరిగెత్తసాగాట. పుత్ర అని తన పిలుపునకు ఆయన స్పందించపోయకే సరికి చెట్లు పక్షులు ఓయ్ అని పలికేవట. అక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, శ్రీశుకునిలో ఉన్న తత్వమే అన్నింటిలోనూ ఉంది కనుకనే అలా స్పందించాయి. ప్రతి వస్తువులోనూ అది ఉండి నిలబెడుతుంది. దాన్ని మనం చూడగలగాలి, కానీ కంటికి కనబడదు. కాబట్టి మనం ఈ తత్వాన్ని అంతర్యామిగా గుర్తించాలి. ఆండాళ్ తల్లి మనిషిలోని మంచితనాన్ని మేలుకొలపడానికి ధనుర్మాస వ్రతం చేసింది. మనల్ని అట్లానే ఆచరించమంది. అందరితో కలిసి ఆచరించాలి అని చెప్పింది. అందరితో కలిసి చేస్తేనే అనుభవయోగ్యం అవుతుంది. అందరికీ సామూహికంగా క్షేమం కలగాలని మనం చేస్తున్నాం. అలాంటి వాన్ని ముముక్షువు అంటారు. మనం ఒక ముముక్షువుగా బ్రతకగలగాలి. తత్వాన్ని అంతటా చూడగలిగి. తీపికి రూపం ఏమిటి? వివిధ పదార్థాల్లో చూడగలగటం. అలాగే పరమాత్మ తత్వాన్ని మన కంటితో చూడలేం కనుక మన వంటి వానికి ఇష్టమయ్యే మన వంటి రూపాన్ని ధరించి మన ఆరాధనలు అందుకోవడానికి చేరుతుంది ఆ బ్రహ్మత్వం. కానీ అది మాత్రమే ఆయన రూపం కాదు. సామాన్యంగా భగవంతుడు తన పరివారం
అందరితో కలిసి ఉంటాడు. లోకంలో ఒక్కొక్క ప్రయోజనం కోసం వివిధ దేవతలను ఆశ్రయిస్తారు. కానీ ఒక్కరిని ఆరాధించి సకల ఫలితాలు పొందాలంటే ఏదైనా సాధన ఉందా అంటే అది నారాయణ ఆశయం తప్ప ఏదీ లేదు. ఎందుకంటే సకల ఫల ప్రద్రోహి విష్ణువు అనేది మనకు ఋషివాక్కు. మిగతా వారంతా ఏకైక లాభయ కానీ సర్వలాభాయ కేశవ అంటారు. ఒక పరమాత్మను మనం ప్రసన్నం చేసుకుంటే ఇతర దేవతలంతా సహకరిస్తారు. అందరూ భయపడే యముడు చెప్పిన మాటలు ఏమంటే విష్ణు భక్తుల జోలికి తన దూతలను వెళ్ళవద్దని. భగవత్ ప్రేమ కలిగి విష్ణువుకే అంకితమయ్యే వాళ్ళంటే యముడు కూడా భయపడుతూ ఉంటాడు. నారాయణ స్మరణ చేయటంచే యమదూతలు అజామయుణ్ణి వదిలి వెళుతారు. విష్ణుదూతలు అతన్ని తీసుకుపోతారు. భారతంలో అజామయుడి సన్నివేశంలో ఇది చెప్పబడి ఉంది. అలాగే ఏ దేవతను కొలిచినా ఆయా దేవతల ద్వారా ఫలాన్ని ఇచ్చిదే నేనే నయా అని భగవద్గీత 7వ అధ్యాయంలో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనం ఒక శ్రీకృష్ణ పరమాత్మ ప్రసన్నం చేసుకుంటే మిగతా దేవతలు తామంతట తామే సహకరిస్తారు. అలా వచ్చిన దేవతల్లో ముఖ్యుడైన వర్షదేవునికి ఆండాళ్ళు చేసిన విన్నపం ఇలా ఉంది. ఆడిమళై కన్నా అంటే సముద్రంలో నుండి నీళ్లను గ్రహించి నిర్వహించేవాడా వానదేవ ప్రజన్య ఓండ్రు నీకైకరవేల్ ఏమాత్రం నీవు చేయి దాచుకోవద్దు, ఉదారంగా ఇవ్వు. ఆ అలివుల్పుక్ సముద్రము అట్టడుగు లోపలికి దాకా వెళ్ళి ముంగందు కూడా ఏరి పీల్చుకో. ముందు నీవు తృప్తిగా కడుపు నింపుకొని చాలా ఎత్తుకు వెళ్ళాలి అని అర్థం. ఊళి మొదల్వన్ సృష్టి కార్యం చేయడానికి ముందు స్వామి ఎలాంటి నీలి కాంతి తరంగాలు కలిగి ఉంటాడో ఉరంపోల్ మేయ్ కరుత్తు అట్లాగే నీ ఆకారాన్ని సరిదిద్దుగో. పాళియం తోలుడై పర్పనాభన్ కయిల్ ఆలిపోల్ మిన్ని బీటలు వారి ఉన్న ఈ భూమికి ఒక్కసారిగా కురవకూడదు. మొదటిగా మెరవలే, తర్వాత ఉరమవలే, తర్వాత కురవలే. ఆమె రవడం ఎట్లా అంటే సుదర్శన చక్రం మెరుస్తున్నట్లుగా ఉండాలి. వలంబురిపోల్ నిందదిరుందు ఎట్లా ఉరమాలి అంటే ప్రాంచజన్యంలా శ్రీ పాంచజన్యంలా శంఖం ధ్వనిలో ఉరమలే. ఆ ధ్వని ద్వారా భగవంతుణ్ణి ద్వేషించే వాళ్ళు కూడా భక్తులుగా మారేటట్లుగా ఉండాలి. తాళాదే సారుంగం ఉదత శరమలై పోల్ వాళ్ళ ఉలంగినిల్ పేయి దాయ్. ఇక కురవడం స్వామి వేసే బాణాల వలె కురవాలి. అందరు సుఖించేందుకు వర్షించు. అంగుళం మార్గళి నీరాడ మగిళుందు మార్గశీర్ష స్నానం కోసం మాకు సరిపడేటంత నీరు ఉండేలా వర్షించు అని చెప్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా మనము తిరుప్పావేలో 4వ పాసురం గురించి అయితే విన్నాం కదా. తర్వాత 5వ పాసురం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఆండాళ్ తిరువడుగలై.